నమ్మొద్దు దయచేసి. మీకు భవిష్యత్తు చెప్తామని శిలక జ్యోతిష్యం మన క్రిస్టియన్లు ఎవడని చెప్తే నమ్మకండి. బయట జ్యోతిష్యం చెప్పేవాడికి తిరగలేదు మరి చెప్తున్నాను. వాడికి ఏం తెలియదు, ఆ ప్రాక్టీస్ అంతా మనకు తెలుసు, వాటి మూలాలు ఏంటో. జ్యోతిష్యం చెప్తానన్న వాళ్ళందరూ మళ్ళీ చెప్తున్నారు, అక్కడ జ్యోతిష్యం చెప్తాన వాళ్ళందరూ గారిడిగాలు మళ్ళీ చెప్తున్నారు. గారిడిగాలు అంటే చెప్తున్నా సోది. సోది అంటే ఏంటని అడగండి. సోదంటే సోదే. సోదంటే ఓ లొల్లాడ వాగుతారు చూసారు, దాన్ని సోద అంటారు. ఇంకా ఎత్తుకుంటే ఆగరు, ఇంకా అలా ఆగుతారు చూసారు, చెప్తాడు నీ రేఖ ఎలా ఉంది, నీ రేఖ పైకి ఉంది, నా రేఖ అలాగే ఉంది, ఎలా ముడితే అలాగే ఉంటుంది. అది కిందకి పైకి పోయి ఎక్కడికైనా వెళ్ళిపోమంటుంది దాన్ని, అది అలానే ఉంటుంది. దానికి ఒక సోది. ఇది పైకి ఎందుకుందో తెలుసా, ఇది ఎందుకుంది అనుకున్నారు, అంతకుంది అంటాడు. అందుకే ఉంటుంది అది ఎలా ముడిస్తాను కాబట్టి. సోది సోది ఇలాంటి సోది. భవిష్యత్తు లేదు. భవిష్యత్తు ఎవరు చెప్పరు. క్రొత్త నిబంధనలో దీర్ఘదర్శిల ప్రస్తావన లేదు. క్రొత్త నిబంధనలో దీర్ఘదర్శి గ్రంథం ఉందంటే రేపేం జరగబోతుందో మనకు చూసాగిందా. తమ్ముడు చెప్పాడుగా ప్రకటన గ్రంథం సందర్భాలు. ఇప్పటికీ మీరు ప్రకటన గ్రంథాన్ని అంచనేస్తే మర్మగర్భంగా ఇంకా బయలుపరచబడవలసినవి చాలా విషయాలు ఉన్నాయి.